నమస్తే అండి. ఈరోజు నా వీడియోలో పనసకాయ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. మా వారు ఆఫీస్ నుంచి వస్తూ ఈ పనసకాయని తీసుకొచ్చారండి. చాలా దగ్గర పెడుతున్నారు పనసకాయలు. ఆయిల్ తీసుకోవాలి, చేతులకు పోయాలి, చాకుకు కూడా పూసుకోవాలి. ఇలా నించోపెట్టేసి దానికి స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ ఓపెన్ చేసుకోవాలండి. 2 వైపులా కట్ చేసుకుని మధ్యలోకి ఓపెన్ చేయాలి దాన్ని. ఇప్పుడు ఈ కాయ అయితే 100 రూపీస్ పడిందంటండి. ఒక్కోసారి చాలా తక్కువకే దొరుకుతాయి, ఒక్కోసారి 300 పెట్టాలి దీనిని. ఇలా ఓపెన్ చేసుకోవాలి. కానీ ఒక్కరికే రాకపోతే అది 2 వైపులా ఇద్దరు పట్టేసుకొని అటు ఇటు లాగేస్తే అది ఈజీగా ఓపెన్ అవుతుందండి. ఇది కొంచెం మెత్తబడింది, బాగా పండింది కాబట్టి ఒకళ్ళకే ఈజీగా ఓపెన్ అయ్యింది. లేదంటే కొంచెం గట్టిగా ఉంటే ఓపెన్ చేయాలి. 2 వైపులా పట్టుకుని ఓపెన్ చేసుకోవాలి, లాగాలి. ఇవైతే నాకు మా పిల్లలకి చాలా ఇష్టం అండి. మా వారైతే తినరు, మా కోసం కోసి పెడుతున్నారు. మా నాన్న నాకు పనసకాయ కోస్తున్నాడండి. మా చిన్న పాప అండి. మా పిల్లలకి నేను వీడియోలు చేయడం చాలా ఇష్టం అండి. నాకన్నా వాళ్ళకే ఎక్కువ ఇంట్రెస్ట్. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత 2 వైపులా మధ్యలో ఒక తెల్లగా ఉంటుందండి, కండలాగా ఉంటుంది. దాన్ని మాత్రం తీసేసుకోవాలి. తొనలు డ్యామేజ్ అవ్వకుండా దాన్ని మాత్రమే, ఆ కండ లాంటి దాన్ని మాత్రమే తీసుకోవాలి. అప్పుడు మనకి ఆ పనస తొనలు అనేవి ఈజీగా వస్తాయి. మధ్యలో మా వారు నూనె పోసుకుంటున్నారు. చాలా గమ్లాగా అంటుకుపోతుంది, నూనె పోసుకున్నా అంటుకుపోతుంది. ఇవన్నీ మా వారు తీయలేదండి, మేము కూడా తీసాం. నేను, మా పిల్లలు కూడా తీశారు. పనసకాయలండి. బాగున్నాయండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ బాగుంటాయండి. మా దగ్గర అయితే ఇవి గుట్టలుగా పెట్టేసి అమ్మేస్తూ ఉంటారండి. లారీల్లో అలా లోడ్ వస్తాయంట, వాటిని ఒక 2-3 డేస్ ఉంచుతారు, అమ్మేస్తుంటారనమాట. అలా మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటామండి. ఇది వాతం చేస్తుందంటారు, ఎక్కువగా అయితే తినకూడదు. ఈ తొనలు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను.
కొద్ది కొద్దిగా తింటాం మేము. థ్యాంక్ యూ.